నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్మపూర్ వద్ద ఉన్నాము. ధర్మపూర్ వద్ద నామినేషన్ ప్రక్రియ అంటే 3 దఫాలుగా కొనసాగే ఈ నామినేషన్ ప్రక్రియ మొదటి దఫా అంటే ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. చూస్తున్నాం మనము అయితే ధర్మపూర్లోని అంటే గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియకు మహిళలు కూడా తమ వంతు అంటే తాము కూడా నామినేషన్ వేయడానికి వచ్చారని చెప్పుకోవచ్చు. వారిని అడిగించుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంత గుంపుగా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? ఎవరిస్తున్నారు నామినేషన్స్? ఎందుకోసం వచ్చిండ్రు? ఏంది అసలు? సర్పంచ్ ఎలక్షన్ల కోసం నామినేషన్ వేయడానికి వచ్చినాం. దామిస్తాపూర్ నువ్వు ఇక్కడ మరి అందుకే పెద్ద మనిషి దామిస్తాపూర్ గ్రామం. దామిస్తాపూర్ గ్రామం సర్పంచ్ నామినేషన్ వేయడానికి వచ్చినాం. మా పేరు లక్ష్మి. ఆమె పేరు లక్ష్మి, నా పేరు బాలమణి. మేము సర్పంచి మాన్ సర్పంచి. నేను నా కోడల్ని నిలబెట్టడానికి వచ్చిన. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 77 మండలాలకు గాను 1678 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సుమారు అంటే 15,128 వార్డులకు మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా, ఈ 3 దఫాలుగా కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మనం చూస్తున్నాము ఏదైతే నామినేషన్ వేయడానికి ఎప్పుడు లేని పండుగ వాతావరణం కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మనం అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పోలీసుల బందోబస్తు కూడా నిర్వహించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు మొదటి దఫా జరగబోయే 24 మండలాలు, అదేవిధంగా 550 గ్రామ పంచాయతీలకు అంటే గ్రామ పంచాయతీలకు 4,840 వాళ్లకు ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదటి దఫా కొనసాగుతుంది. అయితే కలకుర్తి ప్రాంతానికి చెందిన ఓ సామాన్య అంటే సామాజిక కార్యకర్త ఒకరు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ అంటే ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియలో తప్పిదాలు జరిగినాయంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం. ఈరోజు హైకోర్టులో విచారణ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ అధికారులంతా కూడా నామినేషన్లకు సంబంధించిన అంటే ప్రక్రియను అంటే పరిశీలిస్తాం. సరే, ఈరోజు ఎన్ని నామినేషన్లు జరిగే అవకాశాలు ఏంటి? ఇప్పుడు ఎన్ని అనేది అంటే ఇంతవరకు అయితే రాలేదు, వస్తున్నారు. ఇంకా మామూలుగా అయితే ఒక 5 నుంచి 10 వరకు అప్లికేషన్స్ రావచ్చని మేము ఆశిస్తున్నాం. అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించాలి? ఏంది నామినేషన్ వేయడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళు ఏంది కొత్త అకౌంట్ నెంబర్ తెరవాలి, కొత్త అకౌంట్ ఇవ్వాలి. తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ ఆ సర్టిఫికెట్ తీసుకురావాలి. తర్వాత ఆ నామినీ పత్రం ఏదైతే ఉందో అది కంపల్సరీ వాళ్ళు నామినేషన్ పత్రం కంపల్సరీ పూర్తిగా నింపాలి. వాళ్ళు అభ్యర్థి సంతకం కంపల్సరీ ఉండాలి. ఇవి ఏవి లేకపోయినా రిజెక్ట్కు గురయ్యే పరిస్థితి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏంటంటే ముగ్గురు మాత్రమే అలో ఉంటుంది లోపలికి. గుంపు తీసుకురానికి లేదు. 100 మీటర్స్ దూరంలో వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ఇది సార్ పరిస్థితి. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 దఫాలుగా కొనసాగుతున్నాయి. 3 దఫాలకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా రెండో దఫా కూడా వాళ్ళకు 3 రోజుల పాటు నామినేషన్ వేసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లా మూడో దఫా కూడా కొనసాగనుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 77 మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుందని చెప్పుకోవచ్చు. మొదటి దఫాలో మాత్రము అంటే 24 మండలాలకు అంటే ఎన్నికలు కొనసాగే అవకాశం ఉన్నాయి. వేచి చూద్దాం ఇంకా. ఎందుకనంటే చాలా అంటే ఎప్పుడో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా కాలం వ్యవధి తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈరోజు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలు కొనసాగుతాయా లేకపోతే, ఎందుకంటే ఒక కలకుర్తి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఈరోజు హైకోర్టును ఆశ్రయించడంతో ఏమైనా దీనిలో అంటే ఏమైనా అంటే వెసులుబాటు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విధంగానే అంటే ఎన్నికలకు ముందుకు సాగుతుందా అనేది వేచి చూద్దాం. మహబూబ్నగర్ నుంచి మన తొలివేలు కోసం మీ మధు.